ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ప్రజలు ఎందుకు నిశ్చితంగా పరిశీలించట్లేదు? ఎవరికైనా అర్థమైపోతుంది ఆ వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా, ఆ వ్యక్తి చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, ఒక నాయకుడిగా అతను పనికొస్తాడా లేదా? ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు ఆలోచన శక్తి తగ్గిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది, అవినీతి కూడా ఎక్కువైంది. ఎవరైనా ఏదైనా ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎవరు కూడా పోరాడరు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని రోడ్లపైకి రారు. ఉద్యోగులు మాకు డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టారు, మేము ఇన్ని గంటలు పని చేస్తున్నాము, పని చేసిన దానికి మాకు ఫలితాన్ని ఇవ్వండి అని ప్రశ్నించరు. ఇక ప్రజలు అవినీతి జరుగుతూ ఉన్నా కానీ చూస్తూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉన్నా కానీ చూస్తూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, గతంలో సంస్కరణలు ఏం జరిగాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వ బడులు మంచిదా, ప్రైవేటు బడులు మంచిదా, ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్తే మంచిదా, లేకపోతే మనం ప్రైవేటు బడులకు వెళ్ళి చదువుకుంటే మంచిదా, ఉచితంగా వైద్యం దొరికితే మంచిదా, లేకపోతే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షలు లక్షలు కుమ్మరించడం మంచిదా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఏం చేసింది అనే ఆలోచన జ్ఞానం లేకపోతే, ప్రశ్నించటం రాకపోతే, ప్రభుత్వాలను నాయకులను నిలదీయటం చేతగాకపోతే ఎప్పటికీ ఇలాగే అజ్ఞానులుగా బతికిపోతాం. దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. మన పరిస్థితి రాను రాను కూడా అధ్వానంగా తయారవుతుంది. ప్రజలు కూడా దొంగలుగాను, దోపిడీదారులుగాను, అక్రమార్కులుగాను తయారవుతారు. ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు ఏం పెడతారా, లేకపోతే ఎవరిని ఏమారుస్తామా అనే రీతిలో ఉంది. పక్క రాష్ట్రం తమిళనాడులో 5 పైసలు తీసుకోకుండా అక్కడ ఓటు వేసి టీవీకే పార్టీని, ఒక సినిమా నటుడిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ వ్యక్తిలో నిజాయితీని చూశారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటల్లో విశ్వాసం చెందారు. కానీ ఇక్కడ ఆ విశ్వాసం లేదు. ప్రతినిత్యం కూడా అబద్ధాలు చెప్తూ ఉంటే వింటానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో పొడిపించుకున్నాడు అంటే ఎలా పొడిపించుకున్నాడు, ఎప్పుడు, ఎందుకు పొడిపించుకున్నాడు? ఒక వ్యక్తి నిజంగా కోడికత్తితో పొడిపించుకుంటాడా? ఒక్కసారి కోడికత్తితో పొడిపించుకున్నాడు అనే వ్యక్తుల్ని ఆ కోడికత్తితో ఒక్కసారి పొడుచుకుని చూడమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ కోడికత్తి వల్ల ఎంత బాధ కలుగుతుందో అనేది. పోనీ కోడికత్తితో పొడిపించుకున్నాడు అనే చెప్తున్నారు కదా, 10 సంవత్సరాలు దాటిపోయింది ఆ కోడికత్తి దాడి జరిగి. ఇప్పటికైనా నిరూపించగలిగారా? అధికారంలో వీళ్ళే ఉన్నారు. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఎందుకంటే అది అబద్ధం. వివేకానంద రెడ్డిని చంపేశారు అని అన్నాడు. అది కూడా బాబాయ్ గొడ్డలి అని దుర్మార్గమైన ప్రచారం చేశారు. వాళ్ళ ఇంట్లో 2 ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకుని వాళ్ళ తరఫున లాయర్లను పెట్టి మరి వీళ్ళే జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిరూపించలేదు. ఎందుకు నిరూపించలేదు? అది వీళ్ళు చేసిన ప్రచారం అబద్ధం కాబట్టి వీళ్ళు నిరూపించలేకపోయారు. రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు అని అన్నారు. విష ప్రచారం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు 2014 నుండి ఇప్పటి వరకు 6.47 లక్షల కోట్లు, అంటే 6 కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్పారు. 14 లక్షల అప్పు అన్న వాళ్ళు 6 కోట్లు ఎలా వచ్చింది, బడ్జెట్లో ఎందుకు అసెంబ్లీలో చెప్పారు అని ప్రజలు నిలదీయలే. వాళ్ళ అబద్ధాలు చెప్పటం కనబడుతూ ఉంది, కానీ ప్రజలెవరూ ప్రశ్నించలేదు. నిజాలు కనబడుతున్నాయి, వాళ్ళు చెప్పింది అబద్ధమని సాక్ష్యాలు కనబడుతున్నాయి, కానీ ఎవరూ ప్రశ్నించలే. ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈరోజు రాష్ట్రంలో దోపిడీ ఎలా జరుగుతూ ఉంది అంటే, తాత్కాలిక భవనాలు ఉండగా మళ్ళీ కొత్త భవనాలు కడతారట. తాత్కాలిక భవనాలకు ఒక్కొక్క భవనానికి 1000 కోట్లు తగిలేశారు. ఒక సచివాలయానికి 1150 కోట్లు ఖర్చు పెట్టి
ఇప్పుడు 6,600 కోట్లు కొత్త భవనానికి ఖర్చు పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో 600 కోట్లకే ఒక సచివాలయం కడితే ఇక్కడ 1,150 కోట్లు ఖర్చు అయ్యింది. ఎలా ఖర్చు అవుతుంది? నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెంచారు. దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ. ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతారట. నిర్మాణ వ్యయాలు 2,000 ఉంటే 12,000 నుండి 15,000కు పెంచుతారట. దోపిడీ. ఈ దోపిడీని ఎందుకు ప్రశ్నించట్లేదు? కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నాయి. ఉన్న నగరాలుండగా ఖాళీ బీడు భూముల్లో రాజధాని ఏంటయ్యా అని ఏ ఒక్కడైనా అడుగుతున్నాడా? అడగరు. ఎందుకంటే మా నాయకుడు, మా పార్టీ, ఆయన దోచుకుంటే మేము హ్యాపీగా ఉంటాం అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి, మా నాయకుడు దోచుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, మా నాయకుడు దోచుకున్నా పర్వాలేదు అని కార్యకర్తలు, ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి అందుకే ప్రశ్నించట్లేదు. ప్రశ్నించడం తెలియకపోతే రాష్ట్రం ఇప్పటికే నాశనం అయింది. ఇంకా ఏ విధంగా నాశనం అయిపోతుందో మీకే భవిష్యత్తులో అర్థమవుతుంది. తినేదానికి తిండి కూడా ఉండదు.